నాన్న అందరికి మన్నా తెలిసి మీరు బాగున్నారా? పరిశుద్ధ గ్రంథండి నేను ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా 18వ కీర్తనలు 32వ చదువుకున్నామండి. 32వ వచనం, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. చూడండి, మీరు ఈ మాట గుర్తుపెట్టుకుని మీకు కనవస్తుంది ఏంటంటే, ప్రభువైన యేసు మనకి మంచి మార్గం చూపిస్తాడు, చెడు మార్గం చూపిస్తాడు. కానీ మనం కనుక యథార్థత కలిగి ఉంటే, మంచి కలిగి ఉంటే మంచి మార్గం వెళ్తాం. అది చెడులో ఏదైనా మనకు కలిగి ఉంటే కనుక మనం ఆ మార్గంలో వెళ్దామండి. అది మన ఇష్టం కాదు. మన హృదయం కలిగి ఒప్పుకొని మన హృదయం దేవునికి లోపడితే కనుక, మనం ఎప్పుడే మంచి మార్గంలో వెళ్తామండి. అంతేకాదు మనం లోకం లోబడి వెళ్తాం కనుక చెడు మార్గంలో వెళ్తాం. ఇది గుర్తు పెట్టుకుంటే ఇది ఇక్కడ మాట. దేవునికి మాటలు దీవించిన కాక నేను అందరికీ వందనాలండి.